హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు రెసిపీ గోధుమ పాల హల్వా. గోధుమలతో పాలను తీసి హల్వాని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీయే కాదు, చాలా హెల్దీ కూడా. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా గోధుమలని నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని కడిగి ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ చేసిన తర్వాత మీరు ఏ ప్యాన్లో అయితే హల్వాని చేయాలి అనుకుంటున్నారో అందులో పాలని వడకట్టండి. ఇలా స్పూన్తో కలుపుతూ పాలని వేరు చేయండి. ఇక్కడ ఇలానే చేయాలి అని లేదు, కర్చీఫ్లో వేసుకొని కూడా పాలని తీసుకోవచ్చు. దీన్ని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేయండి. వాటర్ని ఎక్కువ వేయకండి, ఒకవేళ వేస్తే పాలు చిక్కగా ఉండవు. మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొకసారి వడకట్టండి. తర్వాత అందులో మీ రుచికి సరిపడా కొంచెం పంచదార అలాగే కొంచెం బెల్లంని వేసి కలిపి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఇలా ఉండలు కడుతూ ఉంటుంది. ఫ్లేమ్ని మాత్రం హైలో పెట్టకండి, లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. స్లోగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, నెయ్యిని వేసి కలపండి. ఇలా హల్వా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దీన్ని వేడిగా కంటే చల్లారిన తర్వాత రిఫ్రిజిరేట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, గోధుమ పాల హల్వా రెడీ. ఇంకెందుకు లేట్, మరి ఈ స్వీట్ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నాకు మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని, అదేనండి హమ్మింగ్ కుకరీని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.